హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి జర్నీ వీడియో. నేను నరి అలాగే అమ్మ పిల్లలు కలిసి గుంటూరు అయితే వెళ్తున్నాము. ఈరోజు గుంటూరు వెళ్ళడానికి రీజన్ వచ్చేసి నాది 2 years బ్యాక్ మొక్కు అయితే ఉంది విద్యానగర్ సాయిబాబా గుడిలో 100 కోకోనట్స్ది. ఇంకా ఆ మొక్కు తీర్చుకుందామని ఈరోజు అయితే బయలుదేరాము. ఇంకా దారిలో ఆగేసి ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు. ఇంకా నేనైతే చేయట్లేదు బ్రేక్ఫాస్ట్, ఇంకా కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాక తిందాము అని. ఇంకా మా మమ్మీ వచ్చేసి చిన్నుకి కారులోనే ఇడ్లీ తినిపిస్తుంది. ఇంకా నరి అని అమ్ము టిఫిన్ తినేసి వచ్చారు. ఇంకా మేమైతే జర్నీ స్టార్ట్ చేసాము. అసలు మార్నింగ్ అయినా సరే ఎండ ఎంతలా ఉందో, ఇంకా మొక్కు తీర్చుకొని ఇంటికైతే వచ్చేసాము. అక్కడ అసలు వీడియో తీయడానికి ఆ ఎండకి అస్సలు కుదరలేదు నాకు. ఇంకా అక్కడే మొత్తం 200 అవుతాయి కదా చిప్పలు, అందరికీ ఆ గుళ్ళోనే పంచిపెట్టేశాము. కొన్ని అయితే మేము ఇంటికి తీసుకొచ్చాము. ఇంకా తీసుకొచ్చినవి ఇలా పగలగొడుతున్నాను నేను. మొత్తం పగలగొట్టేసి వీటిని ఎండు కొబ్బరిలా చేద్దామని. ఇది ఈరోజు ముక్కు తీర్చుకుంటే నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా కొబ్బరి చిప్పలని పగలగొట్టాను. ఇలా నెక్స్ట్ డే పగలగొడితే ఏంటంటే మనకి కొబ్బరి చిప్ప అసలు కొబ్బరి పగలకుండా ఇలా వస్తుంది. నేనైతే తర్వాత వీటిని మొత్తం ముక్కలు కోసేస్తాను, ఎందుకంటే త్వరగా ఎండిపోతాయి అని. ఇది చూడండి, ఇంకా మొత్తం తీసేలోపు ఇన్ని అయితే వచ్చాయి. మార్నింగ్ 7కి మొదలు పెట్టుకుంటే ఒక 20 minutes టైం అయితే పట్టింది నాకు ఇవన్నీ తీయడానికి. నియర్లీ 20 నుంచి 30 చిప్పల దాకా ఉన్నాయి మొత్తం. ఇంకా అవన్నీ ఇలా తీసాను. తీసిన తర్వాత ఇంత వేస్ట్ అయితే వచ్చింది. ఇవి మొత్తం పక్కన పెట్టాను. ఇవి తీయడానికి నేను యూజ్ చేసిన ఆయుధాలు వచ్చేసి ఈ రెండే. ఇంకా తర్వాత అమ్మ నేను కూర్చొని ఇలా కొబ్బరిని చాలా చిన్న స్లైసెస్గా అయితే కట్ చేస్తున్నాము. ఇలా కట్ చేస్తే ఏంటంటే ఫాస్ట్గా ఎండిపోతాయి. ఇలా స్లైసెస్ చూస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. తిరుపతిలో ప్రసాదంలో అమ్ముతూ ఉంటారు కదా, మా డాడీ చిన్నప్పుడైతే అలా బాక్సెస్లో ఉండేది కొబ్బరి. ఇలా మొత్తం పీసెస్ ఇలా కట్ చేసేసి బాక్స్ చుట్టూ పెట్టి డెకరేట్ చేసి అమ్మేవాళ్ళు. ఆ బాక్స్ అయితే తీసుకొచ్చేవాళ్ళు వెళ్ళిన ప్రతిసారి. ఇంకా అలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇలా ఎండబెట్టేసాం. తర్వాత పౌడర్ చేసుకోవటమే. ఇలా స్టోర్ చేసుకోవచ్చు కొబ్బరి.